హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీపై ఆర్థిక మంత్రి కీలక హామీ నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే పరిపాలన సాగించే పాలకులకు మరియు ఆ పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య ఒక బలమైన సమన్వయం మరియు పరస్పర విశ్వాసం ఉండటం అత్యంత ఆవశ్యకమని రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు అత్యంత స్పష్టంగా అయితే పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం మాటలు మాత్రమే కావు. ఒక రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఉద్యోగుల సహకారం ఎంత ముఖ్యమో తెలియజేస్తూ ఉన్నాయి. మరి విజయవాడలోని చారిత్రాత్మక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అట్టహాసంగా జరిగిన ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ మహాసభకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగులు ఒక భారీ ర్యాలీగా అయితే తరలివచ్చారు. ఆ ర్యాలీలో ఉద్యోగుల ఐక్యత స్పష్టంగా కనిపించింది. వారి నినాదాలు విజయవాడ వీధుల్లో మారుమ్రోగాయి. ఉద్యోగులంతా ఒకే తాటిపైకొచ్చి తమ గళాన్ని వినిపించడం, ప్రభుత్వానికి తమ సమస్యలను విన్నవించుకోవడంలో ప్రాధాన్యతను ఈ మహాసభ చాటి చెప్పింది. మంత్రిగారు తన ప్రసంగంలో గత ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. గత పాలకులు రాష్ట్రాన్ని ఎంతటి దారుణమైన ఆర్థిక సంక్షోభంలో నెట్టారో వివరిస్తూ, కనీసం ఉద్యోగులకు నెలవారీ జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని ఒక దయనీయ స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో కష్టపడి దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీలై మరియు ఇతర పొదుపు నిధులైనటువంటి సుమారు 26,000 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పక్కదారి పట్టించిందని ఆయన ఆరోపించారు. ఇది ఉద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేయటమే కాకుండా వారి ఆర్థిక భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఒక ప్రభుత్వం తన సొంత ఉద్యోగుల సొమ్మును వాడుకోవడం అనేది పరిపాలనలో అతిపెద్ద వైఫల్యమని ఆయన అభివర్ణించారు. ఆ డబ్బును ఇతర పథకాలకు లేదా అనవసర ఖర్చులకు మళ్లించడం వల్ల ఉద్యోగులు తమ సొంత అవసరాలకు డబ్బులు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. కేవలం ఉద్యోగుల విషయంలోనే కాకుండా సమాజంలోని ఇతర వర్గాల పట్ల కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని మంత్రి గారు పేర్కొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కీలకమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను, సమాజంలో ఆసరా కోరుకునే వృద్ధులు మరియు దివ్యాంగుల పెన్షన్లను సైతం చెల్లించకుండా బకాయిలు పెట్టి వెళ్ళిపోయారని ఆయన విమర్శించారు. మరి దీనివల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్పుల కుప్పగా మారిందని దుయ్యబట్టారు. ప్ర ప్రస్తుతం తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఖజానాను మళ్లీ నింపి అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తూనే ఉద్యోగుల పెండింగ్ బకాయిలను క్లియర్ చేసేందుకు ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సుమారు 60% మంది మహిళలే ఉన్నారని, వారి కుటుంబ బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని చైల్డ్ కేర్ లీవ్స్ నిబంధనలను సడలించామని చెప్పారు. గతంలో ఉన్న వయోపరిమితి నిబంధనను తొలగించి మహిళా ఉద్యోగులకు మరింత సౌలభ్యాన్ని కల్పించడం ద్వారా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శంగా నిలిచిందని గర్వంగా ప్రకటించారు. ఇది మహిళా ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల మహిళా ఉద్యోగులు తమ పిల్లల ఆరోగ్యం మరియు చదువుల విషయంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా సెలవులను వాడుకునే అవకాశం కలిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఈ సభలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం కడపటి పౌరుడికి చేరాలని, అంటే చివరి పౌరుడి వరకు చేరాలి అని, దానికి ఉద్యోగులే వారధి అని కొనియాడారు. ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తేనే ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని, అందుకే ఉద్యోగులు పేర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం మరియు రాష్ట్ర ప్రయోజనాలు విడదీయలేవని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉద్యోగుల హితం ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, పాలకులకు ఉద్యోగులు వెన్నెముక వంటి వారని ఆయన కీర్తించారు. అనంతరం జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్ గారు మాట్లాడుతూ, గత వైకాపా పాలనలో ఉద్యోగుల ఆవేదనను ఎవరూ పట్టించుకోలేదని, 5 ఏళ్ల కాలంలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం పోరాటాలు చేసినా, విన్నపాలు ఇచ్చిన గత పాలకులు కనీసం చర్చలకు కూడా పిలవలేదని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలపై ఒక సానుకూల వాతావరణం నెలకొందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని, అలాగే కొత్త జీతాలొచ్చే వరకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతిని ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. ఈ 2 నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, వారు మరింత ఉత్సాహంతో రాష్ట్ర పునర్నిర్మాణంలో పాల్గొంటారని ఆయన వివరించారు. ఈ విధంగా ఈ మహాసభ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఒక విజయవంతమైన వేదికగా అయితే నిలిచింది అని చెప్పవచ్చు.